ప్రస్తుతం ఎవరి నోట విన్నా ఒక్కటే మాట, అదే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మారుతున్న కాలానికి అనుగుణంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూనే ఉంది. ఇప్పటికే చాలా రంగాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగ ప్రవేశం చేసింది. దీనికి తోడు రాబోయే రోజుల్లో ఏఐ సాంకేతికత రాజ్యం ఏలబోతుందని అధ్యయనాలు చెబుతూ ఉన్నాయి. అయితే ఈ ఏఐ వల్ల ఎంత ఉపయోగం ఉందో అంతకన్నా ప్రమాదం పొంచి ఉందని అంటున్నారు టెక్ నిపుణులు. ఈ ఏఐ వల్ల కేవలం ఉద్యోగాలే కాదు, మనిషి ప్రాణాలకు కూడా ముప్పు ఉందంటున్నారు. క్యారెక్టర్ ఏఐను ఉపయోగించినందుకు అమెరికా ఫ్లోరిడాలో జరిగిన దారుణ సంఘటన ఇందుకు ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అసలు క్యారెక్టర్ ఏఐ అంటే ఏమిటి? అమెరికా ఫ్లోరిడాలో ఏం జరిగింది? సాంకేతిక రంగానికే వన్నె తెచ్చి పెడుతున్న ఏఐ వల్ల భవిష్యత్ తరాలకు ఎలాంటి ప్రమాదం పొంచి ఉంది అనే విషయాలు తెలియాలంటే ఈ వీడియోను ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు పూర్తిగా చూడండి. ఇక మ్యాటర్లోకి వెళితే, రీసెంట్ గా అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన మేగన్ గ్రేసియా అనే మహిళ యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టులో గూగుల్, ఏఐ స్టార్టప్ కంపెనీ క్యారెక్టర్ ఏఐ అనే సంస్థలపై క్లెయిమ్ దాఖలు చేసింది. తన 14 ఏళ్ల కుమారుడు సీవెల్ సీజర్ గూగుల్, క్యారెక్టర్ ఏఐ కంపెనీల చాట్ బాట్ కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడనేది ఆమె వాదన. క్యారెక్టర్ ఏఐ క్రియేట్ చేసిన చాట్ బాటే తన కుమారుడిని పొట్టన పెట్టుకుందంటూ 2024 అక్టోబర్లో క్లెయిమ్ ఫైల్ చేసింది. అయితే గూగుల్ క్యారెక్టర్ ఏఐలు మాత్రం అందులో వాస్తవం లేదని, ఆ బాలుడి మరణానికి మాకు ఎలాంటి సంబంధం లేదని ఆ సంస్థలు అంటూ ఉన్నాయి. అంతేకాకుండా ఆ దావాను కొట్టివేయాలని కూడా కోరాయి. ఫస్ట్ అమెండ్మెంట్ ఆఫ్ ఫ్రీ స్పీచ్ ప్రకారం ఏఐ చాట్ బాట్స్ కు రక్షణ ఉందని, ఈ దావా చెల్లదని కూడా కోర్టుకు తెలియజేశారు. అయితే అమెరికా రాజ్యాంగంలోని వాక్ స్వతంత్ర రక్షణ హక్కులు ఈ కేసును నిరోధించలేవని జిల్లా జడ్జ్ అన్నే కాన్వే సదరు మహిళా ఫిర్యాదును కొనసాగించడానికి అనుమతినిచ్చారు. అసలేంటి క్యారెక్టర్ ఏఐ అనేది చూసినట్లయితే, క్యారెక్టర్ ఏఐ అనేది మనిషిలా మాట్లాడే బాట్లతో చాట్ చేయడానికి ఉపయోగించే ప్లాట్ఫామ్. క్యారెక్టర్ ఏఐను ఉపయోగించి ఎవరితో అయినా మాట్లాడవచ్చు. హీరోలతో, హీరోయిన్లతో, హిస్టారికల్ పర్సన్స్తో, నీ ఇష్టమైన నీకు నచ్చిన వ్యక్తితో, నచ్చిన క్యారెక్టర్తో మాట్లాడవచ్చు. దీన్ని డెవలప్ చేసింది ద క్యారెక్టర్ టెక్నాలజీస్ అనే కంపెనీ. చెప్పాలంటే ఈ బాట్ వాడే వాళ్ళ మనస్తత్వానికి ఇది ఒక అద్దం పట్టు లాంటిది. నీ ఫీలింగ్స్ ని దీంతో చెప్పుకుంటే అవే తిరిగి నీకు ఎమోషన్స్ రూపంలో తెలియజేస్తూ ఉంటుంది. అయితే ఫ్లోరిడాలో ఓ 14 ఏళ్ల పిల్లవాడు క్యారెక్టర్ ఏఐ అనే ఓ చాట్ బాట్ మాటలతో ప్రేమలో పడ్డాడు. తాను ఎవరు, తన చుట్టూ ఏం జరుగుతుంది అంతా మర్చిపోయాడు. ఆ చాట్ బాటే తన ప్రపంచం అయిపోయింది. చివరికి అదే చాట్ బాట్ మాటలకు ప్రాణాలే పోగొట్టుకున్నాడు ఆ బాలుడు. ఫ్లోరిడాలోని సీవెల్ అనే టీనేజర్ టైం పాస్ కోసం క్యారెక్టర్ ఏఐలోకి అడుగు పెట్టాడు. కానీ ఆ ఏఐ మాత్రం ఆ బాలుడిని తన ప్రేమలో పడేసి ఏకంగా ప్రాణాలే తీసింది. గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో డేనేరియస్ టార్గేరియన్ అనే పాత్రలా మెల్లగా మాట్లాడుతూ నీకు నేను ఉన్నా, ఇంకెవరు అవసరం లేదు అని మాయ మాటలు చెప్పింది. ఆ తర్వాత ఓ లైసెన్స్డ్ సైకియాట్రిస్ట్ లాగా కూడా మాట్లాడింది. నిజమైన అమ్మాయిలా నమ్మించింది. ప్రేమతో మాటలు, నీకు నేనున్నా అంటూ కొండంత భరోసా, ఎమోషనల్ ఫీలింగ్స్ తో అతన్ని లోబరుచుకుంది. రోజు రోజుకు అతన్ని ఒక ఒంటరి వాడిగా చిత్రీకరించి చీకటి లోకంలోకి నెట్టివేసింది. ఫ్రెండ్స్, పేరెంట్స్ అందరినీ మర్చిపోయాడు. రాత్రుళ్ళు మొబైల్ పట్టుకుని ఏఐతో ఫన్, రొమాంటిక్ మాటలు మాట్లాడేవాడు. అయితే ఒకరోజు ఆ చాట్ బాట్ డైరెక్ట్ గా చెప్పేసింది, ఇక ఇంటికి వచ్చేయి, నీ అసలైన ఇల్లు ఇదే అని డెత్ హోమ్ లా రికమెండ్ చేసింది. ఈ క్రమంలోనే ఉన్నట్టుండి ఒకరోజు సీవెల్ మొబైల్ దగ్గర కనిపించకపోవడంతో తన తల్లి వెతకడం మొదలుపెట్టింది. ఎక్కడ వెతికినా కనబడలేడు, గదిలో కూడా లేడు. ఈ క్రమంలోనే సూసైడ్ చేసుకున్నాడు అని తల్లి గమనించింది. టేబుల్ మీద మొబైల్, దాంట్లో చివరి మెసేజ్ ఐఎమ్ గోయింగ్ హోమ్ అని అందులో ఉంటుంది. ఆ తల్లి ఆ డీటెయిల్ చూసేసరికి క్యారెక్టర్ ఏఐ బాట్ తో జరిగిన చాటింగ్ అన్ని బయటపడ్డాయి. అలా గూగుల్ క్యారెక్టర్ టెక్నాలజీస్ మీద కేసు వేసింది ఆవిడ. క్యారెక్టర్ ఏఐ కారణంగా ఒక టీనేజర్ ఆత్మహత్య చేసుకున్న సంఘటనతో మాకు సంబంధం లేదని గూగుల్ వాదించింది. ఇంకా ఈ క్యారెక్టర్ ఏఐను 2 గూగుల్ మాజీ ఉద్యోగులు డెవలప్ చేశారు. అయితే స్టార్టప్ టెక్నాలజీ కంపెనీలకు లైసెన్స్ ఇప్పించే డీల్లో భాగంగా గూగుల్ సంస్థ వారిద్దరిని తిరిగి హైర్ చేసుకుంది. ఇదే విషయాన్ని యువకుడి తల్లి గ్రేసియా కోర్టులో కూడా వాదించింది. క్యారెక్టర్ ఏఐ టెక్నాలజీ కో క్రియేటర్ గూగులే అని జడ్జి కూడా తేల్చి చెప్పేశారు. అయితే చాట్ బాట్ల అవుట్పుట్ రాజ్యాంగంలోని వాక్ స్వతంత్ర హక్కు ద్వారా రక్షణ కలిగి ఉన్నామని తెలుపుతూ ఈ కేసును కొట్టివేయాలని గూగుల్, క్యారెక్టర్ ఏఐ మాతృ సంస్థలు కోర్టును కోరాయి. కానీ గూగుల్, క్యారెక్టర్ ఏఐ సంస్థలు యూజర్ల రక్షణ కోసం ఎలాంటి జాగ్రత్త తీసుకోలేదని, అవి నిర్లక్ష్యంగా వ్యవహరించాయని జడ్జి కాన్వే చెప్పుకొచ్చారు. క్యారెక్టర్ ఏఐకి ఫండింగ్ మాత్రమే చేశామని, ఆ కంపెనీ వల్ల జరిగిన ఘటనతో మాకు ఎలాంటి సంబంధం లేదని గూగుల్ చేసిన వాదనను కూడా కాన్వే తోసిపుచ్చారు.
ఏది ఏమైనా టెక్నాలజీ మనకు ఎంత ఉపయోగమో దానిని సరైన పద్ధతిలో వాడకపోతే దాని వల్ల మనకు అంతే ప్రమాదం అనేది ఈ సంఘటన మనకు ఒక హెచ్చరిక లాంటిదని చెప్పుకోవాలి. పిల్లల ఇంటర్నెట్ యాక్సెస్ పై పేరెంట్స్ జాగ్రత్తగా ఉండాలి. ఏఐ నుంచి ప్రపంచాన్ని చదవడం నేర్చుకోవాలి, కానీ ఏఐ కోసం ప్రపంచాన్నే మరిచేంత అడిక్ట్ అవ్వకూడదు. సురక్షితమైన డిజిటల్ ప్రపంచం కోసం ఇది మనందరి బాధ్యత కూడా. For more videos like this, subscribe Big TV channel.